బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయడంపై స్థానికులు నిరసనకు దిగారు. పెన్నా నది పరివాహక ప్రాంత పరిధిలో వారాహి అమ్మవారి ఆలయాన్ని ఫారెస్ట్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. దీంతో స్థానిక భక్తులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఆలయం కూల్చివేసిన ప్రదేశాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ, బీజేపీ శ్రేణులు పరిశీలించారు. ఆలయం ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నప్పటికీ హిందూ దేవాలయాన్ని అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం తప్పు అని ఎమ్మెల్యే అన్నారు. ఆలయం కూల్చివేసిన ప్రదేశంలోనే తిరిగి నూతన ఆలయ నిర్మాణం చేయడానికి తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆలయాన్ని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎర్రగుంట్ల ప్రధాన రహదారిపై హిందూ సంఘాలు బైఠాయించి నిరసన తెలిపాయి. ఇదే అంశంపై మరింత సమాచారం కడప నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు. సాయి సురేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి అక్కడ ఆలయం కూల్చివేతపై అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మహేజా. ఏదైతే కడప జిల్లా పొద్దుటూరు పట్టణ సమీపంలో ఉన్న పెన్నా నది తీరాన నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి వారాహి అమ్మవారి ఆలయాన్ని నిన్న రాత్రి అర్ధరాత్రి గురువారం ఫారెస్ట్ అధికారులు జేసీబీతో కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడికి చేరుకున్నటువంటి ఆ యొక్క హిందూ మిత్రులు కావచ్చు, లేదంటే బీజేపీ శ్రేణులు కావచ్చు, మరి అదే విధంగా పొద్దుటూరులో ఉన్నటువంటి శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎందుకు ఆ యొక్క గుడిని కూడా ఆలయాన్ని కూల్చడం జరిగిందని ఒక హిందూ బంధువులు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు ప్రశ్నించడం, మరియు అదేవిధంగా రోడ్డు మీద బైఠాయించి ఆ యొక్క నిరసన తెలపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా వారందరినీ ఆ యొక్క నిరసన విరమింపజేసే విధంగా అక్కడ ఏదైతే అటవీ శాఖ సంబంధించిన స్థలంలో ఆ యొక్క ఆలయాన్ని నిర్మింపజేశారని, ఆ యొక్క ఆలయం నిర్మించిన కూల్చివేతపై కూడా స్థానిక ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కూల్చివేసినటువంటి ఆ యొక్క ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించడానికి తన వంతు సహకారంగా ఆర్థిక సహాయం కూడా చేస్తానని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇక మీదట ఆ యొక్క ఆలయ జోలికి వెళ్లొద్దని హెచ్చరింపులు కూడా జారీ చేస్తామని, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తాను తీసుకెళ్తానని అక్కడ ఉన్న స్థానిక బీజేపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా హిందూ బంధుమిత్రులకు కావచ్చు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ సంఘ ప్రజలు కూడా ఆ యొక్క నిరసన విరమింపజేశారు. మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కడప జిల్లా పొద్దుటూరు అనేది అటు అమ్మవారిశాల కావచ్చు, లేదంటే ఆ యొక్క దసరా ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో పొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క ఆలయ నిర్మాణం కూల్చివేతను కూడా జరగడం నేపథ్యంలో ఒక పొద్దుటూరులో అయితే ఒక సంచలనం అయితే సృష్టించింది మహిళ. రైట్, అంటే దీనిపైన ఎవరు బాధ్యులు అని విచారణ ఏమైనా చేపట్టే విధంగా కనిపిస్తుందా? అంటే ఎమ్మెల్యే కూడా తెలియదని అంటున్నారు. అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఎవరి ఆదేశాల మీద ఈ చర్యలు తీసుకున్నారని? రైట్ మహిళ, ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆలయం నిర్మాణం చేపట్టినటువంటి స్థలం ఏదైతే ఫారెస్ట్ స్థలంగా గుర్తింపబడింది, ఏదైతే ఫారెస్ట్ స్థలాన్ని అంటే తమ ఆధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని తాము పరిరక్షించాలనే నేపథ్యంలో ఆ యొక్క అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపడం జరిగింది. ఏదైతే అటవీ శాఖ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు విమర్శిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరుపుతామని, అదేవిధంగా అధికారులు ఇక మీదట ఆ యొక్క ఆలయ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళవద్దని, ఆ యొక్క ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని తన వంతు సహకారంగా ఆర్థిక సహాయం కూడా తాను చేస్తానని ఆ యొక్క స్థానిక శాసనసభ్యులు కూడా తెలియజేశారు. మైజా. రైట్, ఓకే సాయి సురేష్, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.